హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే కాకరకాయ మీద ఉన్న పొట్టు అంతా పీల్ చేసుకోవాలి. దాని తర్వాత కాకరకాయ లోపల ఉన్న సీడ్స్ అంతా తీసి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లో కాకరకాయలను వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోండి. అప్పుడు దానికి ఉండే చేదు అనేది కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక కడాయిలో మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఎండుమిర్చి ఇంకా ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, చేదు అనేది పెరుగుతుంది. కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఇంకా ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక అది మగ్గాక మిక్సీ జార్లో అవన్నీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ గార్డ్ని అయితే అందులో ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే ఇందులో అయితే స్టఫ్ చేసుకుందాం. దాని తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న కాకరకాయ సీడ్స్ అయితే ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అందులో ఫ్రై అయ్యాక అందులోనే మనం ఫస్ట్ స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటిని ఇందులో వేసుకుందాం. అది బాగా కొంచెం మగ్గాక అందులోనే కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకుందాం. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. దాని తర్వాత మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకొని టేస్ట్ చూద్దాం. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడుతుంది, నేనైతే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బాయ్, ట్రై ఇట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.